మలాక్ పవన్ గారు చెప్పండి. జియోగ్రఫికల్ అంశాలని తెర మీదకి కొత్తగా తీసుకురావడం వెనక ఎవరి ప్రయోజనాలు ఎంత ఉన్నాయి? కాంగ్రెస్ దీన్ని ఎందుకని హఠాత్తుగా తెర మీదకి తీసుకొచ్చింది? కాంగ్రెస్ ని ఈ అంశం దిశగా ప్రాంప్ట్ చేసిన అంశాలు ఏంటి? పార్లమెంట్ లో శివుడి బొమ్మ పెట్టుకొని రాహుల్ గాంధీ ఎటువంటి విపరీత ప్రయత్నం చేశారో అటువంటి విపరీత ప్రయత్నాలు ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల విషయంలో కాంగ్రెస్ ఏమైనా చేసే ఉద్దేశంలో ఉందా? పవన్ గారు. రాజకీయాల్లో వాసుదేవ్ గారు, మీరు జర్నలిజంలో ఉన్నారు, మేము ప్రాక్టికల్ పాలిటిక్స్ లో సొసైటీలో ఉంటాం. ఇది ఎట్లుందంటే ఇదిగో పులి అంటే అదిగోతో ఒక టైప్ లో మాట్లాడుతా ఉన్నారు. ఈ విభజన చట్టాలు ఇవన్నీ 10 ఏళ్ల నుంచి మనం అందరం చూసినాయి, చదువుకునే. ఇప్పుడు ఈ తిరుమల విషయం అసలు నిజంగా డిస్కషన్ లిస్ట్ లో ఉందా? ఇదొక అజంప్షనా? దీనికి రియాలిటీ ఉందా అనేది ఇంతవరకు ఎక్కడ కూడా రాలేదు. ఇవాళ పొద్దున సాక్షి పేపర్లో వచ్చింది, దాని మీద ఎవరు మాట్లాడిండ్రో అది అఫీషియల్ లో కూడా మాకు తెలియదు. ఇవాళ ఉన్నటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి విషయాలను మాత్రమే మాట్లాడతారనేది అఫీషియల్ గా మాకున్నటువంటి నోట్. అది కూడా 9, 10 దానికి సంబంధించి ఢిల్లీలో ఉన్నటువంటి కొన్ని భవనాలు, ఇక్కడ ఉన్నటువంటి కొన్ని భవనాలు, అప్పులు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని మండలాలు, మాకు చెందాల్సినటువంటి ఆస్తులు, వాటాలు, వాటి మీద చర్చ జరుగుతుంది. రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు కేసెస్ అవుతాయి. అవి నిజమా కాదా అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దృష్టితో ఆలోచన చేస్తారు. దాన్ని మనం అర్థవంతమైనటువంటి డిబేట్లలో మాట్లాడి ఎవరి వాదన వాళ్ళు మాట్లాడితే మనం కూడా ఏళ్ళు లేపి చూపించాల్సి వస్తుంది. దాని మీద మేము కూడా 100 మాట్లాడాల్సి వస్తుంది. కానీ అది మాట్లాడడానికి ఈ సమయం అనేది పర్టికులర్ గా వర్కౌట్ కాదు అనేది నా అభిప్రాయం. మనం మన వాక్చాతుర్యం చూపించడానికి చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అందరం ఐడియలిస్టిక్ గా బతకాలనుకుంటాం, ఐడియలిస్టిక్ వరల్డ్ లో ఉండాలనుకుంటాం. కానీ ఐడియలిస్టిక్ వరల్డ్ కి ప్రాక్టికల్ వరల్డ్ కి దెర్ ఇస్ అ డిఫరెన్స్, బికాస్ వీ లివ్ ఇన్ అ ప్రాక్టికల్ వరల్డ్ అండ్ ఇట్ ఈస్ అన్ ఎమోషన్. దెర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ గెట్ ఇన్వాల్వ్డ్. సో తెలంగాణ అనే దానికి ఒక దిక్సూచి ఉంది, మా నాయకులకు ఒక ఆలోచన ఉంది. గొంతెమ్మ కోరికలు ఆంధ్రాకి కోరడానికి కూడా, ఎవరు? పవన్ గారు, ఆంధ్రాకి కూడా అంతే నేపథ్యం ఉంది. తెలంగాణ ఎటువంటి పోరుని ఎదుర్కొందో ఆంధ్ర కూడా అంతే పోరుని ఎదుర్కొంది. అంత ఇప్పుడు సంఘర్షణలు ఉన్నాయి. కడుపులో పెట్టుకొని చూసుకుంది. తెలంగాణలో ఇబ్బందులు పడుతుంటే తెలంగాణ ఇప్పుడు బిడ్డల్ని పెద్ద కొడుకు కడుపులో మంచోడు అంటే చిన్న హైదరాబాద్ లో కొడుకు మంచోడు ఆదాయం సో కాదని కాదండి. ఇక్కడ మీరు వన్ వినండి కెనాట్ డీలిటిల్ ది వాసుదేవ్ గారు. పెద్ద కొడుకు డీలిటిల్ మంచోడు అంటే చిన్న వన్ కొడుకు మంచోడు కెనాట్ కాదు. డీలిటిల్ నేను నా నేను డీలిటిల్ నేను ది నా వాసుదేవ్ గారు వర్షన్ చెప్తా వాసుదేవ్ ఉన్నా. గారు ది దీంట్లో అదర్ రీజియన్స్. ఆంధ్రప్రదేశ్ మంచిది కాదు, మేము మంచిగా చూడలేదు, మీరు మంచిగా చూసుకోలేదు అనే వాదన ఎక్కడ వస్తుంది? దాంట్లో వాసుదేవ్ గారు అఫెండ్ కావాల్సింది ఏం లేదు. ప్రతిదానికి వాసుదేవ్ గారు అఫెండ్ అయితే మనం మాట్లాడడమే కష్టం అవుతుంది. రంధ్రాన్వేషణ చేయడం మీరు అనేది మొదటి చెప్తుంటే తప్పు. వెన్ మీరు వీఆర్ చెప్తుంటే నేను నా వర్షన్ తెలంగాణకి చెప్తా ఇంత ఉన్నా. నేపథ్యం నేను ఆంధ్ర కూడా నేను ఉంది. నేను- నేను నా దాట్స్ వాట్ వర్షన్ ఐ కూడా చెప్తా వాంట్ టు ఉన్నా. సే. మీరు ముందే ముందే దాన్ని అడ్డం వేసి ఆంధ్రాకి కూడా అంతే నేపథ్యం తెలంగాణ ఇట్లా ఉందంట. చేసిందంటే ఆంధ్ర ఇట్లా మీకు చేసిందంటే మీకు ఇది మీకు రంధ్రాన్వేషణ గుర్తుండి అవుతుంది. నేను మీకు గుర్తుండే రంధ్రాన్వేషణ ఉంటుంది. చేసేటువంటి వక్తను కాదు. పవన్ మీరు గారు, వినండి, మీరు పవన్ వినండి. గారు ఒక్క నిమిషం ఇది మీరే బేసిక్ గా మాట్లాడండి. ఒకే ఒక్క ఇది నిమిషం మీరు బేసిక్ గా మీరే మాట్లాడండి. విభజనకి జస్ట్ లిసన్ సంబంధించినటువంటి టు మీ, విషయం. జస్ట్ లిసన్ టు మీ. మీకు ప్రజాకార ఉద్యమం జరిగినప్పుడు ఆంధ్ర ప్రాంతపు పెద్దోళ్ళు తెలంగాణ బిడ్డల్ని కడుపులో పెట్టుకొని చూసుకున్నారు. తెలుసు కదా, మీకు ఇవన్నీ తెలుసు. కాదండి, కృష్ణా జిల్లా నుంచి వెళ్ళిన ఫ్యామిలీస్ ఆంధ్ర తెలంగాణలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు చూసి వాళ్ళని తీసుకొచ్చి తమ ఇళ్లలో దాపెట్టుకున్నారు, రక్షించారు. సో నేపథ్యాల గురించి కాదండి, మాట్లాడేప్పుడు మనం లెట్ us నాట్ క్లియర్ ద ఎమోషన్స్. నన్ను అటువైపు ఎంత కాదన్నది గొప్పతనము ఘనకీర్తి ఇటు అంతే ఉంది. నేను అనేది కాదన్నది అది. ఎవరు? కాదన్నది ఎవరు? వాసుదేవ్ గారు కాదని ఒక్క లేదు, నిమిషం, వాసుదేవ్ గారు ఒక్క నిమిషం. కాదని లేదే. ఒక వాసుదేవ్ గారు వాదన చేసినప్పుడు వెన్ ఐఎమ్ రిప్రజెంటింగ్ తెలంగాణ స్టేట్ అండ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, ఐఎమ్ ఓన్లీ ఎక్స్ప్రెసింగ్ on behalf of Telangana. It doesn't mean that Andhra is not good, neither Andhra people are not good. We belong to the state, we belong to a country which is India. మనం భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళ మీరు పెద్ద మనుషులు, మీకు కూడా ఇటువంటి విషయాలు చెప్పాలంటే నాకే కొంచెం ఇబ్బందిగా ఉంది. సరే, ఏదైనా కూడా ఇప్పుడు ఉన్నటువంటి విషయం ఏంటంటే ఒక నాంది లాగానే చూడాలి దీన్ని. దీన్ని మనం ప్రీ డిబేట్ చేస్తున్నాం. ఇది జరగలేదు, ఇంకా చర్చలకు వాళ్ళు కలవలేదు, వాళ్ళు కలిసేదే 6 గంటలకు. అసలు ఆ అంశంలో ఈ అంశం ఉందా తిరుపతి అనేది ఒక స్పెక్యులేషన్. అప్పుడే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, చదువుకున్నటువంటి వక్తలు, అనుభవజ్ఞులు, ఆంధ్రాని కలుపుకోండి, 3 కొండలు ఏంది 6 కొండలు తీసుకోండి, దీంట్లో ఇంకోటి ఆయన మంచోడు, ఈయన చెడ్డోడు, ఈయన కిలోమీటర్, ఈయన 2 కిలోమీటర్లు అనే వాదనకు అసలు నేననేది ఇటువంటి వాదనకి ఇక్కడ స్పేసే లేదు. ఒక మంచి శుభసూచకంగానే ఆలోచిద్దాం. ఆంధ్ర బిడ్డలు కానీ తెలంగాణ బిడ్డలు కానీ బిడ్డలే. నేనేమంటున్నా అంటే
ఒక చట్టం చేసినప్పుడు కానీ, రాజకీయంగా ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ, ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, అది 10 తరాలకు ఉపయోగపడేటువంటి నిర్ణయాలు చేయాలని మేము అనుకుంటాం. అక్కడ జగన్మోహన్ గారు రెడ్డి గారు పరిపాలించారు, వారు కూడా కొంచెం మంచి చేసి ఉండొచ్చు. ప్రజలకు కొంత నచ్చకపోవచ్చు, ప్రజలు ఓటు చేసిండ్రు, ప్రజల ఇష్టాయిష్టాలని మనం కూర్చొని చెప్పలేం. మేము కాంగ్రెస్ పార్టీగా మేము మా వాదన చెప్పినాం, ప్రజలు మాకు ఓటేసిండ్రు, మేము ప్రభుత్వంలోకి వచ్చినాం. మేము గ్రేటర్ గుడ్ చేయాలనుకుంటున్నాం. తెలంగాణ ప్రజలకు మంచిగా ఉండాలి, అటు ఆంధ్ర బిడ్డలు కూడా బాగుండాలి, మొత్తం సస్యశ్యామలంగా ఉండాలి, మంచి రాష్ట్రంగా, మంచి దేశాలకు మంచి దేశంగా మనం ఉండాలి, రోల్ మోడల్ స్టేట్స్ గా ఉండాలి. ఎందుకంటే మన దేశం నుంచిలో మన రాష్ట్రం నుంచి ఎదిగినటువంటి ఎంతో మంది బిడ్డలు ప్రపంచంలోనే ఆదర్శవంతమైనటువంటి కంపెనీలలో ఉన్నారు. అటువంటి కీర్తిని మనం కొట్లాడుకొని తగ్గించుకోవడంలో భావన లేదు అని నేను మీ అందరికి చిన్నోడైనా, మీ అందరి నాకంటే వయసులో, రాజకీయంలో, అనుభవంలో, చదువులో మీరంతా పెద్దోళ్ళు కాబట్టి ఏదో చిన్నపిల్లాడలుగా నాకు నచ్చినటువంటి 4 మంచి మాటలు చెప్తాను. కొట్లాడుకుంటూ పోతే ఎక్కడికి పోం. కూర్చొని మంచిగా చేసుకున్నటువంటి ఆలోచనకు ఇది ఒక నాందిగానే నేను చూస్తా ఉన్నా. దానికి గురు శిష్యులనో ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రుల్ని మనం తక్కువ చేసి మాట్లాడడం మన వ్యక్తిత్వానికి, మనకున్నటువంటి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ కూడా మంచిది కాదు అనేది నా ఒక ఆలోచన. నేను మీకు సూచన చేసేంత అండ్ గొప్పని మనతో కాదు. పాటు